నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఫుడ్ ప్యాక్స్ సేవా కార్యక్రమాలు అభినందనీయం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ప్రతిపాడులోని ఫుడ్ ప్యాక్స్ అండ్ ఫర్టిలైజర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జువ్వలపాలెంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు ప్రతిపాడులోని ప్లాంట్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక పెద్ద ఇండస్ట్రీగా ఉన్న ఫుడ్ ప్యాక్స్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్న ఓపీ గోయింకా అభినందనీయులని అన్నారు. రాచర్ల రోడ్లో అనాథ పిల్లలకు ఉన్నత విద్యను అభ్యసించేలా అత్యాధునిక సదుపాయాలతో పాఠశాల హాస్టల్ను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది ఫుడ్ ప్యాక్స్ అన్నారు. ఆదివారం 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు గుండెకు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య పరికరాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం కూడా శుభ పరిణామమన్నారు. నేను మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసేమన్నాను, లేట్ అవుతుంది. వేలు వస్తుంది మినిమం. అందంగా వేసుకో. మీరు చెప్పింది డబ్బులు వేస్ట్ చేయకుండా చెప్తాను. దూరపాలెంలో వాటర్ ప్లాంట్ ఇచ్చి ఇక్కడ దాతలకి గంటకి 1000 లీటర్లు ప్యూరిఫై చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దూరపాలెం వాసులంతా కూడా ఆయన కార్మికులు, ఆయన అండదండంతో వీళ్ళంతా జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంచినీరు డ్రింకింగ్ వాటర్ ఇచ్చినందుకు మరి ఓపీ గోయింక గారికి, సుశీల్ గోయింక గారికి, మరి జిఎం గారికి ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే పక్కన మంచి మనుషులు ఉండాలి, మంచి అడ్వైజెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టవలసిన డబ్బును ఆల్రెడీ వారు ఒక హాస్టల్ని నడుపుతూ ఉన్నారు. ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా దాతృత్వానికి మించింది ఇంకొకటి లేదు, మనకి ఆ సాటిస్ఫాక్షన్ లేదు అనే ఆలోచనతో ఈరోజు మరి ఓపీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తూ, అన్ని ప్రభుత్వం చేయాలంటే చాలా కష్టసాధ్యమైన పని. వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా లేదు. మనం అలాంటి అప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి మరి ఫుడ్ ప్యాక్స్ యాజమాన్యం కానీ, అదేవిధంగా మేము కానీ అందరూ కూడా సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీరు అందరూ అధ్యక్షించడం జరిగింది. వారు కూడా స్పందించి వాళ్ళ పత్తిపాడులో కూడా ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం. వీళ్ళందరూ కూడా మన కార్మికులు, వారి ఆరోగ్యంతో వాళ్ళు బాగుండాలని ఆలోచనతో చేసి మంచి కార్యక్రమాలకు భగవంతుడు ఎక్కువ ఆయుష్నిచ్చి ఇలాంటి చేసే కార్యక్రమాలని శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మరొకసారి ట్రిపుల్ ఎఫ్ యాజమాన్యానికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.